దేవుని బిడ్డ, దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కొరకు ఉంచాడు. ఈ భక్తి మార్గం అంటే దేవునితో సహవాసం. ఇది దేవుని కుమారునితో సహవాసం. రమ్యమైన మార్గము, సుందరమైన మార్గము, జీవ మార్గము, క్రిందున్న పాతాళను తప్పించుకుని పైకి పరమునున్న దేవుని కలుసుకునే మార్గం ఇది. వాట్ ఏ గ్రేట్ జాయస్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ లైఫ్లోకి దేవుడు నిన్ను పిలిచాడు. నీవు ధన్యుడవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు, దేవుని చేత పిలువబడిన వాడవు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడవు. దేవుడు జగత్పునాది వేగి ఉంపే నిన్ను చూచాడు, నిన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకు యేసుక్రీస్తును ఆయన గొర్రెపిల్లగా, వధింపబడే గొర్రెపిల్లగా నియమించాడు. ఆయన్ని శిక్షించాడు, నిన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు. ఆయన నిత్య నిబంధన చేశాడు. విశ్వాసం ద్వారా నిబంధనలోకి రా. దేని బిడ్డ, గొప్ప దీవెనలు నీకున్నాయి. ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేసి, ఆ యొక్క చేతికి ఉంగరాన్ని ధరింపజేసి గొప్ప విందు చేసి, ఈ నా కుమారుడు తప్పిపోయాడు కానీ ఈరోజు దొరికాడు, ఈ నా కుమారుడు చనిపోయాడు కానీ ఈరోజు మరలా బ్రతికాడని గొప్ప విందు చేశాడు. దేవుడు నిన్ను గురించి హర్షిస్తాడు. దేవుడు నిన్ను గురించి ఆనందిస్తున్నాడు. దేవునికి నీవు ప్రియుడవు, నా ప్రియురాలా, నీ యందు కళంకమేమీ లేదు అంటున్నాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. నా ప్రియురాలా, నీవు అతి సుందరివి, నీ యందు కళంకమేదీ లేదన్నాడు దేవుడు సంఘమును. దేవుని బిడ్డ, దేవుని రక్తములో కడగబడిన సంఘముగా, దేవుని బిడ్డలుగా మనం దేవుని దృష్టిలో ఎంత ప్రశస్తమైన వారమో తెలుసా? ఆయన దాచబడిన ధనమైన సంఘమైన నిన్ను రక్షించడానికి ఆయన తనకున్న సమస్తాన్ని ఆయన ఇచ్చివేశాడు. నీవు ధన్యుడవు దేవుని బిడ్డ. దేవుడు సమస్తం కంటే నిన్ను హెచ్చుగా ఎంచాడు. పాత నిబంధనల భక్తుల కంటే నీవు ధన్యుడవు దేవుని దృష్టిలో. పరిశుద్ధాత్మను దేవుడిచ్చి నీ హృదయంలో ఆయన నివసిస్తాడు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. అతి పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళే కృప దేవుడు క్రొత్త నిబంధన విశ్వాసులైన మనకి ఇచ్చాడు. దేవుడు నీలో క్రీస్తులో నీవు ఉంటావు. ఓ, ఇది గొప్ప ఐక్యత. యోహాను సువార్త 17 యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రార్థన చేశారు. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున నేను వారి యందును, వారు నా యందును, నేను నీ యందును ఉండునట్లుగా అనుగ్రహించని ప్రార్థన చేశారు. వాట్ ఏ గ్రేట్ యూనియన్. ఆత్మ ద్వారా దేవునితో నీవు కలిసి ఉంటావు. దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటుంది. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన ఆ లోకములో కన్నీరు లేని లోకము, బాధలు లేని లోకము, సంతోషకరమైన లోకములో మరణము లేని లోకము, నూతన ఆకాశం, నూతన భూమి, సూర్యుడు లేడు, సముద్రము లేదు అక్కడ. జీవవృక్షమును హక్కుగరదారడే. జీవవృక్షంలో పాలు పంపులు తీసుకుంటావు, జీవజలాన్ని తాగుతావు. నీవు దేని బిడ్డ, అద్భుతమైన జీవితం నీ ఎదుటున్నది. నీ భవిష్యత్తు అద్భుతం, మహాద్భుతం, అద్భుతం. ఓ, మాటలు చాలవు దాన్ని వర్ణించటానికి. పరలోక జీవితాన్ని వర్ణించటానికి మాటలు చాలవు దేని బిడ్డ. దాని కొరకు సిద్ధపడు. ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ప్రభు వారము, మనము దేవుని బిడ్డలము. దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచనో అది కంటికి కనపడలేదు, చెవుకి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు, కానీ ప్రభు తన ఆత్మ ద్వారా వాటిని మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆహా, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక జరగబో వాటిని నేను నీకు చూపించదనని యోహాను పిలిచినట్లుగా ప్రార్థనలో అనుదినం ఉన్నతమైన అనుభవంలోకి ఎక్కి రమ్మంటున్నాడు దేవుడు నిన్ను. ఓ, రాబో సంగతులను నీకు చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఓ, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడి వెళ్ళిపోదామా? ఓ, ఉన్నతమైన శిఖరాలను మనం అధిరోహించుదామా? దేవునిలో శూర కార్యాలు దేవుని కొరకు చేసుకుందామా? మనము దేవునిలో ఆనందిద్దామా? దేవుని బిడ్డ, అవధులు లేని దేవుని ప్రేమ, అవధులు లేని దేవుని సంతోషము, కొలత లేని అభిషేకములో, ఆహా, దేవునితో ఈ ప్రయాణం ఎంత రమ్యమైనది. దేవుని బిడ్డ, దేవునిలో ఆనందిస్తావా? ప్రభువులో లీనమవుతావా? ఓ, నీ భవిష్యత్తు ఘనమైనది, నీ జీవితం అద్భుతమైనది. ఓ, నీవు ధన్యుడవు. ఓ, వేవేల దూతలు పరలోకములో, అలాగే మేఘం వలె ఆవరించి ఉన్న పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు, వారందరూ నీ కోసం పరలోకం నుంచి ఎదురు చూస్తూ కనిపెడతా ఉన్నారు. ఈ లోకంలో నువ్వు ఎలా పరిగెడుతున్నా వారు చూస్తూ ఉన్నారు. దేవుడు నీ కొరకు బహుమానాలు సిద్ధపరిచాడు. ఒకరోజు నువ్వు ప్రభువును కలుసుకున్నప్పుడు నీ తల మీద కిరీటం పెట్టబడుతుంది. నీకు బహుమానాలు ఆయన ఇస్తాడు. ఆ రోజు నీవు ఈ లోకంలో పడిన శ్రమనంతా మర్చిపోతావు. నీవు పొందబో మహిమ ఎదుట ఇప్పుడు పొందుచున్న శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవుని బిడ్డ, ఒక అపురూపమైన, సుందరమైన, మహత్తరమైన దిశ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధి, దేవుని యొక్క రాజ్యములో వారసుడుగా
యేసుక్రీస్తుతో పాటు సమాన వారసుడిగా పరలోకానికి, పరలోక మహిమకు, పరలోక అధికారానికి, రాజ్యానికి, దేవదూతలపైన, సర్వలోకములో ఉన్న అన్ని లోకాలపైన అధికారము కలిగిన వాడిగా ఈ సంఘాన్ని దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఈ సంఘాన్ని పెండ్లి కుమార్తెగా ఆయన అలంకరించినప్పుడు అక్కడ పెండ్లి విందు, అక్కడ వివాహం జరగబోతా ఉంది. లోక కళ్యాణం కొరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి సృష్టి ఎదురు చూస్తూ ఉంది కదా. ఆ రోజు ఆ పండుగలో నీవే దేవుని కుమారుడి యొక్క వధువు సంఘము. ప్రియుడా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, ముడతైనను మచ్చైనను కళంకమైన అట్టిది ఏదీ లేని సంఘముగా తన ఎదుట నిన్ను నిలబెట్టవలనని ఆయన ఉదక స్నానము చేత నిన్ను పవిత్రపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ దినం కొరకు ఎదురు చూద్దాం. బుద్ధిగల కన్యకల వలె సిద్ధలో నూనె కలిగి ఆ దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు యొక్క రాక కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో, పరిశుద్ధతతో, భయముతో కాలమును గడుపుతూ పంచభూతములు మహావేండ్రముతో లయమైపోయే ఆ దినము కొరకు కనిపెట్టుదుమా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే మనం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు ఎదురు చూచున్నాం. వాగ్దానం చేయబడింది అది క్రొత్త ఆకాశం, క్రొత్త, దాని యందు నీతి నివసించును. ఆ రోజు ఈ లోకములో ఉన్న అసమానతలు కనపడవు. ఆ రోజు ఈ లోకములో ఉన్న కులతత్వం కనపడదు. ఆ రోజు ఈ లోకంలో కనపడిన మతతత్వం కనపడదు. ఆ రోజు ఈ లోకంలో కనపడుచున్న దేశాల యొక్క నల్లవాడు, తెల్లవాడు అనే డెవలప్ అయిన దేశాలు, డెవలపింగ్ దేశాలు అనే ఈ తారతమ్యాలు ఆ రోజు కనపడవు కదా. అందరిలో క్రీస్తే కనపడతాడు. ప్రతి మనుషుడు యేసుక్రీస్తులా ఉంటాడు. ప్రతి మనుషుడు యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, క్షమాపణ కలిగి, పాపము లేనివాడిగా. అబ్బా, ఆ లోకం ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నావా? అక్కడ ట్యాక్సెస్ ఉండవు, అక్కడ వివాహాలు ఉండవు, కుటుంబ వ్యవస్థలో గొడవలు ఉండవు, అక్కడ కోర్టులు ఉండవు, అక్కడ పోలీస్ స్టేషన్లు ఉండవు. దేవుని బిడ్డ, అబ్బా ఎలా ఉంటుంది ఆ లోకము. అందరూ యేసు ప్రభులాగానే ఉంటే అందరూ దేవుడిలాగా ఉంటారంట. అక్కడ ఎంత అద్భుతమైన దేశము తెలుసా? నా తండ్రి దేశము. ఈ లోక రాజ్యములు వాటి సమయము గతించబోతా ఉన్నాయి. సైంటిస్టులు కూడా చెప్తున్నారు విశ్వంలో మార్పులు రాబోతున్నాయని. దేవుని బిడ్డ, ఈ లోక రాజ్యములు అంతరించిపోయి ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యములు అయ్యే సమయం ఆసన్నమైనది. ఇది అంచెకాలము, అంచె గడియ, అంచె దినము. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన మహామహిమతో, తన తండ్రి మహిమతో, తన మహిమతో, తన వేవేల పరిశుద్ధులతో ఆయన రాబోచున్నాడు. ఆ దినం కొరకు ఎదురు చూద్దామా? ఆ దినం కొరకు ఎదురు చూద్దాం. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడుస్తాడు. దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారికి తోడుగా ఉండును. దేవుడు తానే వారికి తోడయ్యుండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. వేదన ఇక లేదు, మరణము ఇక లేదు, సముద్రము ఇక లేదు, సూర్యుడు ఇక లేడు. సమస్తము క్రొత్తగా చేసి ఉన్నావు. మొదటి సంగతులు సమస్తము గతించిపోయాను. పాపము ఇక లేదు. వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఎంత అద్భుతమైన లోకంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ లోకం కొరకు ఎదురు చూద్దాం. ఆ లోకం కొరకు మనం ఎదురు చూద్దాం. ఆ లోకం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని అట్టి ధన్యకరమైన జీవితంలోకి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.